హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్లో మేమైతే షిరిడీకి వచ్చేసామని చెప్పాను కదా. సో ప్రీవియస్గా నేను ఒక 10 days బ్యాక్ షిరిడీ వీడియో అయితే రిలీజ్ చేశాను అనమాట. ఈ వీడియో వచ్చేసి దాని కంటిన్యూషను. అండ్ ఈ వ్లాగ్లో మీరైతే మేము ఇవాళ ఏ ప్లేస్కి వెళ్ళాము, ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసాము ఏంటి అని చెప్పేసి చూడబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఆల్రెడీ ముందు రోజు మేము వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ మీకు ఆల్రెడీ చూపించాము కదా, 5 rupees పూరి బ్రేక్ఫాస్ట్ ఉండే అని చెప్పేసి. సో అదంతగా బాగాలేదు అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే మేము ఆల్మోస్ట్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. చెక్అవుట్ చేస్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగాలేదు అని చెప్పేసి బయట నుంచి మా డాడీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. కానీ బయట కూడా అలానే ఉంది, సోసోగా, అంటే పూరియే తీసుకొచ్చారు. కానీ ఓకే, వడ తప్ప మిగిలినవన్నీ యావరేజ్గానే ఉన్నాయి అనమాట. అంత గ్రేట్గా అయితే ఏం లేదు. ఓకే, చల్తే అన్నట్టు తినడమే, అంత గొప్పగా అయితే ఏం లేదనమాట. సో ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని చెప్పేసి అనుకొని చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో ఈ వ్లాగ్లో అయితే మీరు మోస్ట్లీ మేము షిరిడి నుంచి ముంబైకి ఎలా ట్రావెల్ చేసాము అని చెప్పేసి ఉంటుంది. సో మేము షిరిడి నుంచి ముంబైకి బస్ బుక్ చేసుకున్నాము. మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్నమాట షిరిడి టు ముంబై. లైక్ అంటే టైంతో సంబంధం లేకుండా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, మిడ్ నైట్ కూడా చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనము చూసుకొని బుక్ చేసుకోవడం. మిడ్ నైట్ ఇన్ ద సెన్స్ లైక్ 1 o'clock 2 o'clock వరకు బస్సెస్ అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మనకి 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మేము చూసిన టైమింగ్స్ ప్రకారం మాకు అలా కనిపించాయి. సో మేము మిడ్ నైట్ వెళ్దాం అనుకున్నాం, కానీ సర్లే మాకు రెస్ట్ లేకుండా ఎందుకు తిరగడం నాన్ స్టాప్గా అని చెప్పేసి మేము ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము బయలుదేరాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి షిరిడి నుంచి ముంబైకి బస్సు ఎక్కేసాము. డాల్ఫిన్ బస్ అని చెప్పేసి, అది జస్ట్ లోకల్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనమాట. సో అదైతే ఎక్కేసాము. మనకి దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 hours దాకా పడుతుంది ముంబైకి, ఇంకా డిపెండ్స్ అనమాట. సో మాకైతే అంతే 5 to 6 hours పట్టింది, గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఎంత టైం పట్టిందో. అండ్ ఇక్కడ వచ్చేసి దారిలో మనకి ఒక 1-2 times బస్ అయితే ఆపుతారు. సో వాష్రూమ్ యాక్సెస్ కోసం కానీ లేకపోతే ఏమన్నా టిఫిన్కి ఆర్ చాయ్కి కోసం అని చెప్పేసి ఆపుతారనమాట. సో మేము ఇక్కడైతే చాయ్ తాగుదామని చెప్పేసి చాయ్ తాగేసి అండ్ ఆల్సో కొన్ని ఏమంటారు స్నాక్స్ తీసుకున్నాం. బేసిక్గా లంచ్ కాపినట్టున్నారు. సారీ మర్చిపోయాను, మార్నింగ్ బస్ ఎక్కాం కదా. సో మాకు లంచ్ కాపారు. మేము బస్ ఎక్కడమే చాలా లేట్గా ఎక్కామనుకుంటా, లైక్ అరౌండ్ 11 o'clockకి అలా ఎక్కినట్టున్నాము. సో మాకు లంచ్కి ఆపారు అండ్ మేము రీచ్ అయ్యేసరికి ముంబైకి నైట్ అయిపోయింది. సో ఈ వీడియో ఎందుకు యాడ్ చేశానంటే, ఈ క్లిప్ ఆ బిల్డింగ్స్, ఆ లైట్స్ చూడంగానే నాకు అర్థమైపోయింది ముంబై రీచ్ అయిపోతున్నాం అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎంట్రన్స్ అనమాట, ఎంట్రింగ్ ఇన్ టు ద సిటీ అన్నట్టు. సో మనకి అప్పటిదాకా చాలా అంటే ప్లేసెస్ చూస్తూ ఉంటే చాలా నార్మల్గా అలా కనిపిస్తుంటుంది. ముంబై వచ్చింది అని సింబాలిక్గా చెప్పాలి అని అంటే ఇట్లా టాలెస్ట్ బిల్డింగ్స్, హెవీ లైట్స్ అనిపించినాయంటే ఇంకా అది ముంబై అని మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే నేను ముందు వ్లాగ్స్ చూసాను అసలు ముంబై ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, దాన్ని బట్టి నాకు అర్థమైందనమాట. సో మేమేం చేసామంటే, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కదా. ఆ రోజు దివాళీ అనమాట. దివాళీ రోజు ఎగ్జాక్ట్గా ముంబైలో ఉన్నాము మేము. ముంబై అంటే దివాళీ నైట్ ఉన్నాము. సో రాగానే ఎందుకు టైం వేస్ట్ చేయడము, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎందుకు ఆగాలి అని చెప్పేసి మేము ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరికీ ఈ సినిమా అనేది ఒక ఇది ఉందన్నమాట. సినిమా మన హైదరాబాద్లో ఉన్నా కానీ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ వెంటనే చూసేస్తాము. సో అలానే ముంబై వెళ్ళినప్పుడు మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా, దివాళీ టైంకి ఆల్మోస్ట్ మనకి 2 to 3 films రిలీజ్ అయినాయి అప్పుడు. సో మనం నైట్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ 9 అట్లా అయింది. 9 o'clock రాగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేయడము ముంబైలో కూడా మనం అని చెప్పేసి మేము ఒక దగ్గరలో ఒక మాల్ ఉంటే మాల్కి అయితే వచ్చేసాము. దీని పేరు నాకు గుర్తులేదు, కానీ నేనైతే వీడియో రికార్డ్ చేశాను. ముందు కొంచెం వెనక్కి వెళ్తే మీకు కనిపిస్తుంది దీని పేరు. అండ్ ఆ మాల్కి అయితే వచ్చేసి ఇక్కడ PVR అనమాట ఇది. సో మూవీకి అయితే వచ్చేసాం. లక్కీ భాస్కర్ మూవీ, ఫస్ట్ మూవీ మేము చూసింది ఆ మూవీలో, లక్కీ భాస్కర్ అనమాట. సో ముంబైలో కూడా మూవీ చూసామంటే నేను గ్రేట్ అనే చెప్పుకోవాలి. గ్రేట్ ఇన్ ద సెన్స్ అంటే అక్కడికి వెళ్ళి కూడా మేము మూవీస్ని వదలకుండా చూస్తున్నామంటే ట్రూ మూవీ లవర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఈ మాల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే నడుస్తున్న కొద్దీ వెళ్తూనే ఉంది. చాలా చాలా వైడ్గా ఉంది, చాలా పొడుగ్గా అనిపించింది మాకు. PVR దగ్గరికి నడవాలంటే ఆల్మోస్ట్ చాలా దూరం నడిచినట్టు అనిపించింది అనమాట. అండ్ ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్కి వచ్చి పడుకుని పోయి ఫుల్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము రెడీ అయిపోయి ఇంకా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. అంటే మేము ఉండింది ఎక్కడ అని అంటే అంధేరి ఈస్ట్ అనమాట. ఏరియా నేమ్ వచ్చేసి ముంబైలో. మేము అక్కడ రూమ్ తీసుకున్నాము. ముందు రోజే మేము అంటే షిరిడీలో ఉన్నప్పుడే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము. మాకు అది ఒకటే అవైలబుల్గా ఇంకా కొంచెం తక్కువగా అనిపించింది కాస్ట్. మిగిలినవన్నీ మనకి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. మేబీ హాలిడే సీజన్ కాబట్టి మరేమో తెలియదు కానీ. సో అక్కడ తక్కువగా అనిపించింది కాబట్టి అక్కడ మేము ముందు షిరిడీలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట. సో అది వచ్చేసి అంధేరి ఈస్ట్. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా లైక్ గేట్వే ఆఫ్ ఇండియా ఒక కొంచెం దూరం ఉంటుంది, లైక్ ఒక 40 to 50 kilometers వరకు కనిపించింది మాకు. అండ్ అలా కొంచెం జుహూ బీచ్ ఒకటి దగ్గరలో ఉండే అనమాట, లైక్ ఒక 20 minutes 30 minutes ట్రావెల్ ఉండే జుహూ బీచ్కి.
ఈ గేట్ వే ఆఫ్ ఇండియా మాత్రం చాలా దూరం ఉండే, మనకి ట్రావెలింగ్కి టైం అవుతుంది కొంచెము. అండ్ మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఊబర్లో మేమైతే గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అసలు రష్ ఎలా ఉన్నారంటే బీభత్సంగా, మన దగ్గర చార్మినార్ ఓల్డ్ సిటీ దగ్గర ఎట్లా ఉంటారు మొత్తం అదే వైబ్ వచ్చింది నాకైతే. అసలు ఎట్లా అంటే నడుస్తుంటే గ్యాప్ ఉండదు. ఇక్కడైతే ఇంకొంచెం బెటర్, నేను అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఆగే కొంచెం వీడియో తీయడానికి ట్రై చేద్దామని చెప్పేసి ఆగాను. ఆ ఎంట్రన్స్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఇంకా చేపల మార్కెట్లానే ఉంటుంది. ఎంతమంది ఉన్నారంటే అసలు అందరు ఇంకా లోకల్సే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ టూరిస్టుల కంటే కానీ లోకల్సే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించింది. యా, కానీ ప్లేస్ అయితే వర్త్ ఇటే, ఎందుకంటే ఈ గేట్ ఆఫ్ ఇండియా వెనకాలే మనకి సీ ఉంటుంది. ఏమంటారు, ఆ వైబ్ బాగా అనిపిస్తుంది అనమాట మనకి. చూసారు కదా హోటల్ తాజ్. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వెళ్దామని ప్లాన్ వేసామన్నమాట, హోటల్ తాజ్కి వెళ్దామని చెప్పేసి. ఆ రోజు ఎంత ఫ్లో ఉందంటే లిటరలీ మేము కాల్ చేసి ఇట్లా రిజర్వేషన్ కోసం కాల్ చేస్తే అవైలబుల్ లేదంటారు. ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మేము కాల్ చేసి రిజర్వేషన్ కోసం అని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నాం ఆ రోజంతా. అసలు అవైలబుల్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళినా కానీ 2-3 అవర్స్ వెయిటింగ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు అనమాట. అది కూడా ఇంకా నాకు అవ్వలేదు. ఇంకా అంటే నాకు చాలా ఉండే, మళ్ళీ వెళ్ళాం కదా ముంబైకి, వెళ్ళినప్పుడే ఇట్స్ ఓకే. కాస్ట్ చూసాను నేను, కాస్ట్ ఎలా ఉందంటే హోటల్ తాజ్లో లిటరల్లీ ఒక కప్ టీ వచ్చేసి 450 రూపీస్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓన్లీ టీ ఒకటి 450 ప్లస్ జిఎస్టీ మొత్తం కలుపుకొని ఒక 600 వరకు పడుతుంది అని చెప్పేసి ఉండే అనమాట కాస్ట్. స్టిల్ నేను ఇంకా అయినా పర్లేదు వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. లైక్ బుఫే వచ్చేసి పర్ హెడ్ 5000 ఉండే, అండ్ బేసిక్ ప్యాకేజ్ బుఫే వచ్చేసి 4000 పర్ హెడ్ ఉండే అనమాట. టేస్ట్ కూడా కొంతమంది ఏమో రివ్యూస్లో బాగుంది అని పెట్టారు, కొంతమంది ఓకే అంత వర్త్ కాదు అన్నట్టు పెట్టారు. స్టిల్ నాకు ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పేసి అనుకున్నాను. అంటే ముందు నుంచి ప్లాన్ లేకుండా, బట్ అక్కడికి వెళ్ళాక అది చూసాక వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ రోజు అస్సలు అవైలబిలిటీ లేక ఇంకా సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎలిఫెంటా కేవ్స్కి తీసుకెళ్తారనమాట. ఎలిఫెంటా కేవ్స్ అనేది ఒక ప్లేస్, అది మొత్తం కేవ్స్, చాలా నడవాలి. కానీ అది కూడా కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్. కానీ ఎండగా ఉంటే మాత్రం అస్సలు నడవలేకపోతారు, చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఈ ఫోన్లో నా ఫోన్లో వీడియో స్టోరేజ్ లేకపోవడం వల్ల నేను అసలు వీడియోస్ తీయలేకపోయాను. ఇదే లాస్ట్ బైట్, ఇక్కడ వరకే నేను తీయగలిగాను. తర్వాత మొత్తం మా అన్నయ్య ఫోన్లోనే ఉన్నాయన్నమాట. సో మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అవన్నీ యాడ్ అవుతాయి. సో ఇదైతే చాలా చాలా షార్ట్ వ్లాగ్, ఇక్కడతో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ బోట్ ఎక్కేసాము, ఇక్కడ నుంచి మనకి ఎలిఫెంటా కేవ్స్కి 2 అవర్స్ జర్నీ ఉంటుంది. 2 అవర్స్ మీరు సీలోనే ఉంటారు అనమాట. అది కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్. కొంచెం ఎండగొడుతూ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది వైబ్. అంటే అంత పెద్ద సీ మధ్యలో వెళ్తుంటారు కదా, సో మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. బాయ్ ఫ్రెండ్స్.